ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో రాహు గ్రహం 11వ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంజంక్షన్స్ అనే టాపిక్లో ఈ రవి శని గ్రహాల కలయిక అనేది ఏ విధంగా మన జాతకాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం కంప్లీట్గా తెలుసుకుందాము. మన వేదిక ఆస్ట్రాలజీలో రెండు శుభగ్రహాల మధ్య కలయిక అనేది కనుక ఫామ్ అయినట్లయితే అప్పుడు ఆ కంజంక్షన్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక ఈ శని రవి గ్రహాల విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు గ్రహాలు కూడా సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు. సో అందుకనే ఇటువంటి పాపత్వం పొందిన గ్రహాల మధ్య ఇలా కంజంక్షన్ అనేది అసలు పాజిటివ్గా పనిచేయదు. ఈ కంజంక్షన్స్ లో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే రెండు మిత్ర గ్రహాల మధ్య కనుక కంజంక్షన్ ఫామ్ అయినట్లయితే అప్పుడు పాజిటివ్గా పనిచేస్తుంది. అలా కాకుండా రెండు శత్రు గ్రహాల మధ్య కంజంక్షన్ అనేది ఫామ్ అయినట్లయితే అప్పుడు అది నెగిటివ్గా పనిచేస్తుంది. ఈ రవి శని గ్రహాలు పరస్పరం శత్రు గ్రహాలు అవుతున్నారు, అందులోనూ సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు అవుతున్నారు కాబట్టి సో బేసికల్గా అసలు ఈ కంజంక్షన్ అనేది నెగిటివ్గా తీసుకోవచ్చు. కానీ మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి ఆ రెండు గ్రహాల మధ్య ఎంత బలంగా ఈ కంజంక్షన్ అనేది ఫామ్ అయింది, మనది ఏ లగ్నం అయింది, అలాగే ఈ రవి శని గ్రహాల్లో ఏ గ్రహం బలంగా ఉంది, మన లగ్నానికి శుభగ్రహం బలంగా ఉందా, పాపగ్రహం బలంగా ఉందా అనే దాన్ని బట్టి మనకు వచ్చే ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. పితృకారకుడైన రవి గ్రహానికి ఇలా కర్మకి అధిపతి అయిన ఈ శని గ్రహంతో సంబంధం అనేది రావడం వల్ల ఒక్కోసారి ఈ కాంబినేషన్ అనేది ఏదైనా 9th హౌస్లో ఫామ్ అయినా లేకపోతే 9th లార్డ్తో ఏదైనా సంబంధం కూడా ఉన్నట్లయితే ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ తండ్రికి సంబంధించిన కర్మ అనేది ఇంకా సంథింగ్ చేయాల్సింది ఉంది. అందుకని ఇది ఒక్కోసారి పితృదోషంగా కూడా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ రవి గ్రహం పవర్ని, అథారిటీని, గవర్నమెంట్ని ఇండికేట్ చేస్తాడు. ఇక ఈ శని గ్రహం సర్వెంట్స్ని, హార్డ్ వర్క్ని, డిసిప్లిన్ని వీటిని ఇండికేట్ చేస్తాడు. ఈ విధంగా రెండు ఆపోజిట్ క్యారెక్టర్స్ కలిగిన ఈ రెండు పాపగ్రహాల కలయిక అనేది ఒక్కోసారి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు చేసే ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే లైఫ్లో అవ్వచ్చు, వాళ్ళంతా కష్టపడినప్పటికీ ఆ కష్టానికి తగ్గ గుర్తింపు అనేది రాకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్లో మంచి గ్రోత్కి, మంచి పొజిషన్కి వెళ్ళలేకపోవడం కానీ ఇటువంటి నెగిటివ్ ఫలితాలకి అయితే దారి తీస్తుంది. ఈ కంజంక్షన్ ఉంది కదా అని చెప్పి ప్రతి లగ్నం వారికి ఇది నెగిటివ్గా పనిచేయాలని రూల్ అయితే లేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్క రాహుకేతు గ్రహాలు తప్పించి ఏదైనా గ్రహం అనేది ఈ రవి గ్రహంతో బలంగా కనుక కలిసినట్లయితే వాళ్ళు ఆటోమేటికల్గా అస్తంగతానికి గురయ్యి వాళ్ళ బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అందుకనే 5 డిగ్రీ లోపు ఈ రవి శని గ్రహాల యొక్క కలయిక అనేది కనుక ఉన్నట్లయితే అది ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. మీది గురుపాలత లగ్నమైనా లేకపోతే శనిపాలత లగ్నమైనా అక్కడ శనిగ్రహం కంప్లీట్గా ఆయన బలాన్ని కోల్పోయాడు కాబట్టి ఆ శనిగ్రహం ఏ స్థానాలకైతే ఆధిపత్యం వహిస్తాడో వాటికి సంబంధించిన విషయాలు మనకి రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి అన్నమాట. అందుకనే ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరికైనా ఈ రవి శని గ్రహాల మధ్య కలయిక అనేది ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అది చాలా వరకు మంచి విషయం అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళు డిగ్రీల పరంగా దూరంగా ఉంటారో సో ఎవరి ఫలితాన్ని వాళ్ళు ఇండివిజువల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక లగ్నాల పరంగా మనం చూడాలంటే మీది కనుక ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా గురుపాలత లగ్నం అయ్యి ఈ రవి శని గ్రహాల మధ్య ఈ కలయిక కనుక ఉన్నట్లయితే మీకు శనిగ్రహం కన్నా రవి గ్రహం బలంగా ఉండడం అనేది చాలా అవసరం అనమాట. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే డిగ్రీ కన్నా ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు గ్రహాలు అసలు ఏ హౌస్లో కలిసాయి అండ్ అలాగే ఆ రెండు గ్రహాలకి స్థాన బలం అనేది ఎలా ఉంది. గురుపాలత లగ్నాల వరకు అయితే ఈ కంజంక్షన్ అనేది మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీనం ఈ రాశుల్లో ఈ కంజంక్షన్ అనేది పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీది శనిపాలత లగ్నం కనుక అయినట్లయితే వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ ఈ రాశుల్లో ఈ కంజంక్షన్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రాశుల్లో ఆ గ్రహాలకి స్థాన బలం అనేది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మనం ముందుగా మన లగ్నం ఆధారంగా ఏ రాశిలో ఫామ్ అయిందని ఈ విధంగా అనాలిసిస్ అనేది చేయాలి. తర్వాత మనం ఏం చూడాలంటే ఆ రెండు గ్రహాల మధ్య డిగ్రీలు అనేవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూడాలి. ఇందాక అనుకున్నట్లుగానే మనం గురుపాలత లగ్నం అయింది కాబట్టి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్గా టిక్ చేసిన రాశుల్లో ఈ కంజంక్షన్ కనుక ఉన్నట్లయితే పాజిటివ్గా పనిచేస్తుంది. మరి మేష రాశిలో శనిగ్రహం నీచ స్థితిని పొందుతాడు కదా, అప్పుడు పాజిటివ్గా ఎలా పనిచేస్తుంది అనే డౌట్ అనేది మీకు క్రియేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మేష రాశి అనేది ఈ రవి గ్రహానికి ఉచ్చరాశి అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే నీచభంగ రాజయోగం అనేది ఆ శని గ్రహానికి అప్లై అయ్యి ఆ రెండు గ్రహాలు బలంగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ గురుపాలత లగ్నాల వారికి రవిగ్రహం మిత్రగ్రహం, శనిగ్రహం శత్రుగ్రహం కాబట్టి సో ఇక్కడ శనిగ్రహం కన్నా రవిగ్రహం తక్కువ డిగ్రీలో కనుక ఉన్నట్లయితే ఆ రాశికి సంబంధించిన విషయాల్లో కంప్లీట్గా ఆధిపత్యం అనేది రవిగ్రహానికి ఉంటుంది కాబట్టి సో మనకు వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే అక్కడ రవిగ్రహం శనిగ్రహం కన్నా బలంగా ఉండి తక్కువ డిగ్రీలో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాకుండా
వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అని మెచ్యూరిటీ కలిగిన పర్సన్స్గా మనం చెప్పచ్చు అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ గురుపాద లగ్నాల వారికి శనిగ్రహం తక్కువ డిగ్రీలు ఉండి రవిగ్రహం ఎక్కువ డిగ్రీలో కనుకున్నట్లయితే అప్పుడు అక్కడ కంప్లీట్గా ఆ రాశికి సంబంధించిన విషయాల్లో శనిగ్రహం ఆధిపత్యం తీసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళని అక్కడ బాగా కష్టపెట్టిన తర్వాత మాత్రమే అక్కడ శనిగ్రహం రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి విషయాన్ని శనిగ్రహం డిలే చేస్తాడు. కాబట్టి ఇదే విధంగా వీళ్ళు అనుకునే పనులన్నీ ఆలస్యం కానీ లేకపోతే ఎంత కష్టపడినప్పటికీ దానికి తగ్గ గుర్తింపు అనేది రాకపోవడం కానీ ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. మీది కనుక ఫర్ ఎగ్జాంపుల్గా శనిపాద లగ్నం కనుక అయినట్లయితే ఈ రవి శని గ్రహాల కలయిక కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ రవిగ్రహం కన్నా శనిగ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా శనిగ్రహం బలంగా ఉండడమే కాకుండా ఈ రవి కన్నా తక్కువ డిగ్రీలో ఉండాలన్నమాట. శనిగ్రహం ఈ రవి కన్నా తక్కువ డిగ్రీలో ఉండకపోయినా పర్వాలేదు, కానీ స్థానబలం మాత్రం శనిగ్రహానికి పాజిటివ్ కనుకున్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు మంచి హార్డ్ వర్కింగ్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగిన పర్సన్స్గా ఉంటారు. అలా కాకుండా ఈ రెండు గ్రహాల యొక్క కంజంక్షన్లో రవిగ్రహానికి కనుక ఎక్కువ బలం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఎదుటివారి మీద డామినేషన్ అంటే అథారిటీ అనేది చూపించే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి రావాల్సిన గుర్తింపు అనేది రాకపోవచ్చు. అండ్ అలాగే కెరీర్లో కానీ లేకపోతే వాళ్ళ లైఫ్లో కానీ మంచి పొజిషన్కి వెళ్ళలేకపోవచ్చు అనమాట. ఇక మనం చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నం తీసుకుని ఈ 9వ స్థానంలో రవి శని గ్రహాలను తీసుకున్నాను. ఇది గురుపాద లగ్నం అవడం వల్ల రవిగ్రహం పాజిటివ్గా పనిచేస్తాడు. అండ్ అలాగే శనిగ్రహం ఈ లగ్నం వారికి పాపగ్రహం కాబట్టి శనిగ్రహం నెగిటివ్గా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ కర్కాటక రాశి అనేది రవిగ్రహానికి మిత్రస్థానమే. అందులోనూ ఈ రవిగ్రహానికి దశమాధిపత్యం అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ విధంగా దశమాధిపతి భాగ్యస్థానం ఉంటాడో వాళ్ళ కెరీర్కి అది చాలా మంచి పాజిటివ్ విషయంగా చెప్పొచ్చు. ఇది మనకి 100% పాజిటివ్గా పనిచేయాలంటే ఇక్కడ ఈ రవిగ్రహంతో ఎటువంటి పాపగ్రహాలు అనేవి ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ వృశ్చిక లగ్నానికి పాపగ్రహం అయినా ఈ శనిగ్రహం వెళ్ళి ఎప్పుడైతే ఈ రవిగ్రహంతో కలిశాడో అక్కడ రవిగ్రహానికి పాపత్వం అనేది వస్తుంది. అందులోనూ ఈ శనిగ్రహానికి తృతీయ చతుర్థ స్థానాలకి ఆధిపత్యం అనేది వచ్చిందనమాట. ఈ 3వ స్థానం మనం విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. అందులోనూ ఇక్కడ శనిగ్రహానికి ఉన్న కారకత్వమే హార్డ్ వర్క్. కాబట్టి ఈ విధంగా హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే ప్లానెట్ అనేది ఇక్కడ రవిగ్రహంతో కలవడం వల్ల అక్కడ రవిగ్రహానికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎఫ్లిక్షన్ గురైందని మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈ 9వ స్థానం మనం పితృస్థానంగా తీసుకుంటాము, అలాగే లక్ష్మీ స్థానంగా తీసుకుంటాము. ఎప్పుడైతే ఈ విధంగా ఒకే స్థానంలో రెండు సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు అనేవి ప్లేస్ అవుతాయో ఆ భావానికి సంబంధించిన కారకత్వం అనేది దెబ్బతినే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ 9వ స్థానాన్ని మనం పితృస్థానంగా తీసుకుంటాము. అండ్ అలాగే మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లుగానే ఈ రవిగ్రహం స్వయంగా పితృకారకుడు, ఈ శనిగ్రహం స్వయంగా కర్మకారకుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా ఈ రెండు గ్రహాలకి అక్కడ 9వ స్థానంతో కనెక్షన్ అనేది ఫామ్ అవుతుందో ఇది ఒక్కోసారి పితృదోషంగా కూడా పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం వచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళలేకపోవడం వచ్చు. ఈ 9వ స్థానం అనేది పితృస్థానం మాత్రమే కాదు మన వంశ వృక్షాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పితృదోషం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ లైఫ్లో మంచి పొజిషన్లోకి ఎదగలేకపోవడం వచ్చు, వాళ్ళకి రావాల్సిన గుర్తింపు అనేది రాకపోవడం వచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మనం అయితే గ్రహాల యొక్క పొజిషన్ అయితే మార్చలేం. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాజిటివ్ విషయం ఏంటంటే ఆ కర్కాటక రాశి అనేది రవిగ్రహానికి మిత్రస్థానం అయింది. ఈ వృశ్చిక లగ్నానికి శుభగ్రహాలైన కుజ గురు గ్రహాల యొక్క ప్రత్యేక దృష్టి కనుక ఈ రవి శని గ్రహాల మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ పితృదోష ప్రభావం కానీ లేకపోతే శనిగ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ కానీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా వెళ్ళాలంటే ఈ రవి శని గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నారు, నవాంశలు ఎలా ఉన్నారు, దశాంతర్దశలు అనేవి ఏ విధంగా ఫామ్ అయినాయి అని ఇన్ని విషయాలు మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా ఈ రవి శని గ్రహాల కలయిక అనేది పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్ ఫలితాలు ఇస్తుందా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ సూన్ అండ్ జై హింద్.